Hello friends, welcome to KK Vlogs in Malaysia. Here we got parcel. So India nunchi 20 kgs parcel vachindannamata. Hey, parcel from India vachindi. So last year baga exciting ga undi. Courier inta twaraga vachiddi anukoledu. మేము తెప్పించుకున్న కొరియర్ వచ్చేసి DTDC కొరియర్. సో నేను అన్ని చెప్తాను అన్నమాట. కొరియర్ ఎట్లా పంపించారు, కొరియర్ ప్రైస్ ఎంత, ఏ ఐటమ్స్ ఎలో చేయలేదు, ఇవన్నీ షేర్ చేసుకుంటాను. సో మాకు మెయిన్ గా కావాల్సిన ఐటమ్ అయితే ఎలో చేయలేదు, అదేంటనేది లాస్ట్ లో షేర్ చేస్తాను. ఇప్పుడైతే పార్సిల్ ఓపెన్ చేసి ఏమేమి వచ్చాయో చూద్దాము. లెట్స్ గెట్ ద పార్సిల్. అమ్మ అత్తయ్య గారు పంపించారనమాట. ఏమేమి పంపించారు, సో ఏమేమి పంపారో కొంత ఐడియా ఉన్నాయి, కానీ అవి ఎట్లా వచ్చాయో చూడాలి. లెట్స్ ఓపెన్. ఎక్కువ స్వీట్ తినదు, మరీ తింటా అంటుంది. చూద్దాం. ఈ చక్రాలు. లెట్స్ ఓపెన్. చక్రాలు తర్వాత ఇవి వచ్చేసి సున్నం. Let's open it soon. Already చేసుకుంటే సున్నుండలు ఫ్రై చేయొకే అండి. కవర్లో ఏమన్నా చూద్దాం. ఇది సున్ని పిండి. మీ పిండి బాక్స్ కి యూజ్ చేయకండి, అప్పుడు సాఫ్ట్ స్కిన్ వస్తుంది. తర్వాత నేను బాక్స్ లో పెట్టాను చూపిస్తాను. గోధుమ రవ్వ ఇక్కడ దొరుకుతుంది, కాకపోతే బాగోదు. సో ఇది వచ్చేసి అల్లం పచ్చడి. నెక్స్ట్ ఆవకాయ పచ్చడి. అమ్మ అత్తయ్య గారు ఆవకాయ ఎప్పుడు మర్చిపోలేము. ఇది నా ఫేవరెట్ గోంగూర పచ్చడి. నాది కూడా అండి. సో ఇదైతే నేను అప్పుడే తినకూడదు అనమాట. డెలివరీ తర్వాత నాకు ఇప్పుడు 4 months, సో 6 months వరకు అయితే తినొద్దని చెప్పారు. తర్వాత ఓపెన్ చేయాలి. పిక్కలు తేలేదు, బికాస్ చికెన్ పాడైపోతుందని అందుకే తేలేదు. చికెన్ పికిల్. ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి. ఇది టమాటో పచ్చడి. సో అన్ని 1/2 kg ఉన్నాయి, కొన్ని కిలో కూడా ఉన్నాయి. అండ్ ఇది పండు మిరకాయ పచ్చడి. సో ఇది కరివేపాకు కారం. ఇది పసుపు అమ్మ ఇంటి దగ్గర చేసింది. ఇది వచ్చేసి పాలకూరని ఎండబెట్టి పొడి చేసింది అమ్మ, అది పంపింది. సో ఇక్కడ ఆకుకూరలు ఎక్కువ ఉంటాయి, కలిసి పెడితే కొంచెం కొంచెం ఇంకా పప్పులు అట్లా వేసుకోవచ్చని పొడి చేసి పంపింది. సో ఇది వచ్చేసి మా బాబుకి నెక్స్ట్ మంత్ నుంచి రైస్ పెట్టాలి కదా, సో అదనమాట. అమ్మ అన్ని కలిపేసి చేసింది. ఏం కలిపింది ఏంటని నేను తర్వాత షేర్ చేస్తుంది. సో ఇది విభూది అనుకుంటా, అత్తయ్య గారు పూజ చేయించింది, పెట్టమన్నారు పిల్లలకి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సున్ని పిండి. అమ్మ అన్ని పప్పులేసి చేసింది. ఎలా ప్రిపేర్ చేసిందో నేను తర్వాత వీడియో షేర్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఇందాక కవర్లో కనిపించలేదని బాక్స్లో పెట్టాక చూపిస్తున్నాను. ఇది మా బాబు ఫుడ్ అనమాట. ఇది కూడా అంతే, అన్నీ వేసేసింది అమ్మ. ఇది కూడా తర్వాత బేబీ ఫుడ్ అప్పుడు షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను పచ్చళ్ళు కారాలు ఎట్లా పెట్టుకున్నాను అనేది చూపిస్తున్నాను. టప్పర్ వేర్ బాక్స్లో ఇట్లా గ్లాస్ కంటైనర్స్లో ఇట్లా స్టోర్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇది వచ్చేసి సాంబార్ కారం. నేను కర్రీస్లో వాటిల్లో ఇదే యూజ్ చేస్తాను, మామూలు కారం యూజ్ చేయను, ఇదే బాగుంటుంది. అండ్ ఇది కరివేపాకు కారం. ఇడ్లీలోకి ఉప్మాలోకి ఈ కారంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇది వస, మా బాబుకి నేను పెడతానమాట. డైజెషన్ బాగుంటుంది చిన్నపిల్లలకి పెడితే.
పసుపు ఇంట్లో చేసింది. అండ్ ఇది పాలకూర పొడి, ఇన్స్టెంట్గా దాల్ చేసుకోవచ్చు. అండ్ ఇది రసం పౌడర్, ఇంకో కంటైనర్లో కూడా వేసాను పిల్లలకి అనమాట. ఇది రసం పౌడర్. అండ్ ఇది చికెన్ మసాలా అనమాట. మసాలా పౌడర్ పంపిందమ్మా. ఇంకా చికెన్ పికిల్ ఎలా ఉంటుందోలే 1 వీక్ బాగోదేమో అని చెప్పేసి ఇట్లా మసాలా పంపింది. నేనే ప్రిపేర్ చేసి తర్వాత షేర్ చేస్తాను. అండ్ పచ్చళ్ళు నేను ఎలా పెట్టుకున్నాను అనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఇది టమాటా పచ్చడి, పనిమిరకాయ పచ్చడి అండ్ చింతకాయ పికిల్, అల్ల పచ్చడి, ఇవన్నీ ఇట్లా స్మాల్ కంటైనర్స్లో పెట్టుకున్నాను. ఈజీగా ఉంటుంది కదా, రోజు వేసుకుని ఇట్లా బయట పెట్టుకుంటాను. చిన్న వాటిల్లో పెట్టుకొని ఇట్లా లేబుల్స్ కూడా రాసుకుంటాను అనమాట. సో ఇట్లా పెద్ద వాటిలో పెట్టుకుంటాను. మిగతా అంతా ఇంక ఈ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో బయటే ఉంటే పాడవుతాయి, ఇట్లయితే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటాయి. Let's open the inner box. 2 boxes పంపించారు. పచ్చళ్ళు అవన్నీ ఒక దాంట్లో టెడ్డీ బేర్ సోప్స్. టెడీ బార్ సోప్స్ తీసుకోనమాట వీళ్ళకి, మా పాప బాబుకి. సో ఇవి వచ్చేసి ఫ్రై చేసిన రోస్టెడ్ క్యాష్యూ నట్స్ 2 ప్యాక్స్. ఇది బాదం పప్పు. Now this is ఇది నాకు this is for Akshara. ఓకే. I fold them. సో ఇది మా బాబుకి అనమాట. ఇది కూడా బేబీదే. ఇది బేబీకి పంచ, పట్టు పంచ సెట్. ఇది కూడా ఇంకోటి అనమాట, బేబీకి పట్టు పంచ. సో వైట్ కదా లోపల కవర్ లో పెట్టారు. ఇది కూడా లాస్ట్ అది అనుకున్నాం, కరెక్ట్ గా సరిపోయింది అనమాట. ఇవన్నీ నైటీస్, ఫీడింగ్ నైటీస్ అనమాట. ఇక్కడ అంత దొరకలేదు, అన్ని 5 ఉన్నాయి. ఓ దిస్ ఇస్ ఫర్ యూ, వెరీ నైస్. దిస్ ఇస్ ఎన్ డ్రెస్ ఫర్ హర్. మడిద్దాం. ఇవి నాకు అమ్మ వాళ్ళు, మా చెల్లి వాళ్ళు, అత్తయ్య గారు వాళ్ళు తీసుకున్న డ్రెస్సెస్ అనమాట వీళ్ళకి. ఫైనల్లీ లాస్ట్ ఇయర్ గట్ సో మెనీ డ్రెస్సెస్. Yeah, because I only have some. ఇదిగోండి, ఇది లెగ్గిన్స్. Nice. ఓ దిస్ జీన్స్ వెరీ బిగ్ నా. So finally రెండు పట్టు చేయండి నాకు. These are headbands and stickers. Because only for this. Stickers and clips. ఎన్ని ఉన్నాయో తెలుసా? And the stickers. ఇవి నా బ్యాండ్స్, ఇవి నా The బ్యాండ్స్. tags and the stickers. సో ఫైనల్ గా ఇది 20 kgs పార్సెల్ ఇవన్నీ పంపారు. సో చూసారు కదా, ఇండియా నుంచి వచ్చిన 20 kgs కొరియర్ ఇదే. సో ఇట్స్ నాట్ ఓన్లీ కొరియర్, బాక్స్ ఫుల్ ఆఫ్ లవ్. లైక్ అమ్మమ్మ అయితే సున్నుండలు చేశారు, అమ్మ అత్తయ్య గారు పచ్చళ్ళు, స్నాక్ ఐటమ్స్, మా తమ్ముడు మా చెల్లి డ్రెస్సెస్ తీసుకున్నారు. ఇంటి దగ్గర అందరూ పంపించిన ప్రేమతో మా కొరియర్ వచ్చేసింది. ఇప్పుడు కొరియర్ డీటెయిల్స్ చూద్దాము. మేము తెప్పించుకున్న కొరియర్ DTDC 1 kg 750 పడింది. అండ్ టోటల్ 20 kgs అంటే దగ్గరగా 19 kgs అనమాట. సో 19 kgs వచ్చేసి 14,250 పడింది. అండ్ వాళ్ళు అప్పుడు చెప్పారు 25 kgs అయితే 15,000 రూపీస్ అంట. సో ప్యాకింగ్ అంతా చేస్తున్నప్పుడు చెప్పారు కాబట్టి ఏం అర్థం కాలేదు, ఇంకా హడావుడిగా ఏం పెడతారు. టోటల్ గా 5 kgs లాస్ అనమాట. సో ఫస్ట్ టైం ఇట్లా తెప్పించుకోవడం, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. సో మలేషియాకి ఎవరైనా తెప్పించుకోవాలంటే యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను.
కొరియర్ వచ్చేసి వాళ్ళే ఇంటి దగ్గర వచ్చి మనం ఏమి ప్యాక్ చేయవసరం లేదు, వాళ్ళే ప్యాక్ చేసుకుంటారనమాట. అన్ని వాళ్ళే ప్యాక్ చేసి బాక్స్లో పెట్టి వాళ్ళే తీసుకెళ్తారు. నేను మెయిన్గా కావాల్సిన ఐటెం ఎలా చేయలేదు అన్నాను కదా, అది ఇంటి దగ్గర నుంచి స్వచ్ఛమైన గీని మిస్ అయ్యాం, నెయ్యి. అండ్ ఇక్కడ మలేషియాలో కౌ గీ దొరుకుతుంది, బఫెలో గీ కూడా దొరుకుతుంది, కానీ అంత బాగోదు, మన ఇండియాలో ఉన్నంత టేస్ట్ అయితే ఉండదు. సో తర్వాత తెలిసింది ఏంటంటే వేరే ఫ్రెండ్స్ ఇక్కడ మలేషియాకి కొరియర్ తెప్పించుకుంటే వాళ్ళకి గీ కూడా ఎలా చేస్తారంట. అది వచ్చేసి ఫెడెక్స్ కొరియర్. ఇండియా నుంచి మలేషియాకి ఏమైనా తెప్పించుకోవాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, కాల్ చేసి అడగండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు కనుక్కోండి, ఎన్ని కేజెస్కి ఎంత, ఏమేమి ఎలా చేస్తారు అని. ఇంకా ఏ ఐటమ్స్ ఎలా చేయలేదంటే లోషన్స్, మెడిసిన్స్, ఆయింట్మెంట్స్, ఇంకా షాంపూస్ ఇవేమీ ఎలా చేయలేదు మాకైతే. అండ్ ఐలైనర్, మేకప్ ప్రొడక్ట్స్ ఏమీ అలో చేయలేదు అనుకుంటా నాకు తెలిసి. నెయిల్ పాలిష్, లిప్స్టిక్, ఐలైనర్, ఇంకా కాజల్, కలర్స్ బొట్టు ఉంటుంది కదా అది, కోన్స్ ఇవేమీ అలో చేయలేదు. ఇంకా వేరే కొరియర్ సర్వీస్ ఏమన్నా అలో చేస్తారేమో తెలీదు, నేను తెప్పించుకున్న కొరియర్ సర్వీస్ చెప్తున్నాను. అండ్ గీ ఒకటి మిస్ అయ్యాం. ఓకే, ఫైనల్గా పచ్చళ్ళు ఇంకా డ్రెస్సెస్ ఇవి వచ్చాయి కదా, వీఆర్ హ్యాపీ విత్ దట్. లైక్ ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు, కొన్ని ఐటమ్స్ ఎలా చేస్తా అంటారు, ఎలా చేయరు, లాస్ట్లో తీసేయచ్చు, చెప్పలేము. నెయ్యి అయితే యుఎస్కి అయితే ఎల్లో అంట, సో అది ఎందుకో మరి డిఫరెన్స్ నాకు తెలీదు. మలేషియాకి అయితే ఎల్లో లేదన్నారంట. కొరియర్ అనుకున్నప్పుడు అత్తయ్య గారు వాళ్ళు ఎంతో మంది కాల్ చేశారు కొరియర్ సర్వీస్కి, మేము కూడా ఇంకా ఎంక్వైరీ చేసాము, ఎవరు కూడా గీ అయితే ఎలో చేయనన్నారు. అండ్ ప్రైస్ కూడా యుఎస్కి అయితే 550 అలా ఉంది, అండ్ ఇక్కడ మలేషియా అయితే ఇంత ఎక్కువ అనమాట. ఎందుకో మరి అది కూడా అర్థం కాలేదు, మలేషియాకి ఎందుకు ఎక్కువ అని చెప్పేసి. అండ్ ఇది ఫ్రెండ్స్, కొరియర్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ కానీ కొరియర్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్